నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో SBI ఖాతాదారులకు అలాగే HDFC ఖాతాదారులకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నానండి. ముందుగా SBI ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటంటే SBI కొత్తగా యోనో సూపర్ సేవింగ్ డే అని చెప్పేసి ఒక కొత్త కార్నివల్ అయితే లాంచ్ చేస్తుందండి. ఓకేనండి. సో ఈ యొక్క కార్నివల్ అనేది మనకి ఫిబ్రవరి 4 నుంచి మీరు ఇక్కడ చూడొచ్చండి. ఫిబ్రవరి 4 నుంచి మనకి 7వ తారీఖు వరకు అయితే రన్ అవుతుందన్నమాట. సో ఇక కార్నివల్ సందర్భంగా వివిధ విభాగాల్లో షాపింగ్ చేయడానికి 50% వరకు అయితే బంపర్ డిస్కౌంట్ అయితే అందిస్తుందండి మనకి SBI. ఓకేనా? అయితే ఈ యొక్క SBI యోనో ద్వారా సుమారు 3.45 కోట్ల వినియోగదారులకు అంటే ఈ యొక్క షాపింగ్పై 50% వరకు అయితే డిస్కౌంట్ లభిస్తుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, ట్రావెల్స్, అలాగే హాస్పిటాలిటీ, అలాగే అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ వంటి అనేక విభాగాల్లో అయితే డిస్కౌంట్ లభిస్తుంది అని చెప్పేసి అయితే మనకి SBI చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అయితే వినియోగదారులకు యోనో సూపర్ సేవింగ్ డేస్లో యోయోలో హోటల్ బుక్ చేసుకున్నట్లయితే మీకు 50% వరకు అయితే తగ్గింపు ఉంటుందండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మీరు యాత్రా.comలో విమానాలు బుక్ చేసుకున్నట్లయితే 10% వరకు మీకు డిస్కౌంట్ లభిస్తుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. అట్లాగే మీరు శాంసంగ్ మొబైల్స్, ట్యాబ్లెట్స్ మరియు గడియారాలు మీరు కొన్నట్లయితే సో దానిపై మీకు 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు పెప్పర్ ప్లైలో ఎలాంటి ఫర్నిచర్ కొనుగోలు చేసినా కానివ్వండి సో దానికి కానీ మీకు 7% వరకు ఆఫర్ లభిస్తుందని చెప్పేసి, అలాగే మీరు అమెజాన్లో ఎట్లాంటి ప్రోడక్ట్ కన్నా కానివ్వండి మీకు 20% వరకు క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ SBI అయితే ప్రకటించిందండి. సో మీరు అధికారిక వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు అనమాట. మీకు ఈ విధంగా సూపర్ సేవింగ్స్ డేస్ అని చెప్పేసి మీకు ఒక బ్యానర్ అయితే కనిపిస్తుంది. 4/7 ఇక్కడ చూడొచ్చండి. 4/7 ఫిబ్రవరి 2021 మనకి ఒక సేవింగ్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనకి ఇక్కడ చూడండి, మనకి అమెజాన్.in, శాంసంగ్, పెప్పర్ ఫ్లై, అలాగే యాత్ర, యోయో. ఓకేనండి. సో వీటిలో మనకి SBI అనేది భాగస్వామ్యం అయితే తీసుకుంది. సో వీటి ద్వారా మనకి ఓవరాల్గా ఒక 50% వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇవ్వనుందనమాట. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోండి. ఓకేనండి. ఇందులో మనకి సేల్ అనేది మనకి 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అయితే కొనసాగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఓకేనా? సో అలాగే తర్వాత విషయం వచ్చేసరికి HDFC ఖాతాదారులకు అండి. సో చాలామందికి మెయిల్స్ అలాగే మెసేజ్ కూడా వచ్చి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే షెడ్యూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి వీళ్ళు కొన్ని SMSలు అలాగే మెయిల్స్ కూడా పంపించడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా మనకి క్రెడిట్ కార్డ్స్, అలాగే డెబిట్ కార్డ్స్, అలాగే మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఎట్లా యూజ్ చేసే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి అయితే ఒక మెసేజ్ అయితే పంపించారండి. అది కూడా పలానా రోజుల్లో పలానా టైంలో ఎట్లా మేము షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తున్నాము. సో మీరు ఆ టైంలో ఎట్లాంటి ట్రాన్సాక్షన్ చేయొద్దు. ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి అయితే ఇట్లా మెయిల్స్ అయితే పంపించారండి. నాకు కూడా ఒక మెయిల్ అయితే వచ్చింది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. 3వ తారీఖు ఫిబ్రవరి 2021 ఉదయం 2 గంటల నుంచి 3 గంటల వరకు మెయింటెనెన్స్ అయితే జరుగుతుంది. అంటే ఇక షెడ్యూల్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇందులో భాగంగా క్రెడిట్ కార్డ్ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే డెబిట్ కార్డ్ సంబంధించిన కానివ్వండి, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే 4వ తారీఖు కూడా అయితే ఇచ్చారండి. సో అది కూడా 12:30 నుంచి ఉదయం 5 గంటలకి. ఓకేనండి. ఉదయం 12:30 నుంచి అలాగే 5 గంటల వరకు ఈ యొక్క షెడ్యూల్ మెయింటెనెన్స్ కొనసాగుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి 5వ తారీఖున కూడా ఉంది అని చెప్పేసి అయితే చెప్పారండి. సో మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కొంతమందికి మెసేజ్లు వచ్చాయని చెప్పేసి అన్నారండి. 5వ తారీఖు కూడా ఉదయం 12:30 నుంచి 5 గంటల వరకు అయితే షెడ్యూల్ మెయింటెనెన్స్ జరుగుతుందని చెప్పేసి చెప్పారండి. సో దయచేసి ఎవరు కూడా ఈ టైంలో అయితే ఎట్లాంటి ట్రాన్సాక్షన్ కూడా చేయొద్దండి. సో చేసినట్లయితే కనుక మనకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకి ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా కానివ్వండి మన యొక్క అమౌంట్ అయితే తిరిగి వచ్చేస్తుంది అనమాట. వితిన్ 7 వర్కింగ్ డేస్లో అయితే మనకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది. మీరు ఎట్లాంటి భయం అయితే పడొద్దు. ఓకేనండి. సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి. సో మీకు ఈ విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి కదండి. సో దీని మీద మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుందండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.